నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. కొద్దిగా లేట్ అయ్యాను. ఈ రోజున మేము ఏర్పాటు చేసినటువంటి ఈ చిన్న ఫంక్షన్కి సంబంధించినంత వరకు కూడా ముఖ్యంగా షిరిడి సాయిబాబా ప్రేమీ మండలి ఆధ్వర్యాన బాబా గారి యొక్క ఆశీస్సులతో ఈ నగరంలో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని ఒక సంకల్పంతో గత 18 సంవత్సరాలుగా నేను ఈ ఫీజులు కట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ 19వ సంవత్సరంలోకి అడిగేయడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించి 1275 మంది విద్యార్థులకి సుమారు 1,60,000 రూపాయలు మేము ఈ రోజున ఫీజుల రూపేణా మేము చెల్లించడం అనేటువంటి జరుగుతోంది. ఇది బాబా ప్రసాదంగా స్వీకరించినటువంటి పద్ధతి కూడా ఉంది. ముఖ్యంగా మేము ఇది తలపెట్టినటువంటి కార్యక్రమం కారణం, గతంలో మేము కొంతమందిని ఐడెంటిఫై చేసి ఒక 10 మందినో 20 మందినో వారందరినీ చదివించి ఎక్కడి దాకా వెళ్తారో అక్కడి దాకా చదివిద్దాం అనేటువంటిది అని అనుకున్నాం. కానీ దానికంటే ముఖ్యంగా మున్సిపల్ స్కూల్స్లోకి మేము వెళ్ళి చూసినటువంటి సందర్భంలో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి హెడ్ మాస్టర్స్ చెప్పినటువంటి దాన్ని మేము ఆకలింపు చేసుకుంటే 10th క్లాస్ చదువుతున్నారు, బాగా చదివేటువంటి పిల్లలు ఉన్నారు, కనీసం ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉండి డ్రాప్అవుట్స్ వస్తున్నాయండి అనేటువంటి చెప్పినటువంటి ధర్మిలా మొట్టమొదటిసారిగా AKTPMH స్కూల్లో మేము ఈ ఫీజులు కట్టడం జరిగింది. ఆ కట్టినటువంటి సందర్భంలో 100కి 100 పాళ్ళు ఉత్తీర్ణత చెందటం అనేటువంటి జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబా గారి ఆశీస్సులతో ఈ నగరంలో ఉండేటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో 13 స్కూల్స్ ఐడెంటిఫై చేయడం అనేటువంటి జరిగింది. ఆ 13 స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా మేము ఆ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని అన్నాం. దీనికి తోడు ఈ పిల్లల ఎడల మంచి శ్రద్ధతో వ్యవహరిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు ఒక కంకణం కట్టుకునేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకుని వారందరికీ కూడా చదువు చెప్పేటువంటి పద్ధతి తీసుకోవడం అనేటువంటి జరిగింది. తదనంతరం మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే ఎక్కువ మార్కులు సాధించినటువంటి పిల్లలు కూడా ఈ ప్రాంతం నుంచే వస్తున్నారు అనేటువంటిది కూడా ఉంది. లాస్ట్ ఇయర్ 594 మార్కులు సాధించినటువంటి పిల్లలు కూడా ఈ ప్రాంతంలో ఉండటం అనేటువంటి జరిగింది. దీనికి తోడు IIITలో చెబితే ఆశ్చర్యం, గత సంవత్సరంలో 19 మందికి రావటం అనేటువంటిది. అంతకుముందు 22 మందికి రావటం జరిగింది. ఫస్ట్ ఏడాది 5గురికి వస్తే ఈ 18 సంవత్సరాలుగా 5 నుంచి 22 వరకు కూడా వెళ్ళటం అనేటువంటి జరిగిందంటే దానికి కారణం ఉపాధ్యాయులు అందిస్తున్నటువంటి విద్య అనేటువంటి చెప్పాలి. అంతకు మించి బాబా గారి ఆశీస్సులు, వారి యొక్క ప్రసాదం ద్వారా మీకు అందించేటువంటి ఈ యొక్క ఫీజుల ద్వారా మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు. అందుకనే భవిష్యత్తులో కూడా మంచి విద్యను అభ్యసించి చక్కటి బోధన కలిగినటువంటి పద్ధతిలో ముందుకు వెళ్ళి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ముఖ్యంగా మీ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలని పిల్లలకు కూడా మీకు అందరికీ కూడా ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మీరు చక్కటి ఇది చదవాలని కోరుతున్నాం. 2 సార్లు మెడికల్ సీట్ సంపాదించి ఫస్ట్ సారి మెడికల్ సీట్ కొట్టినటువంటి ఒక అమ్మాయి ఫీజులు లేక మానేసి రెండోసారి కూడా మరలా మెడికల్ సీటుగా సంపాదిస్తే మా దృష్టికి వచ్చినటువంటి సందర్భంగా ఆ ఫీజులన్నీ కట్టడం అనేటువంటి జరిగింది. ఇదే తరుణంలో చెప్తున్నాం, రోడ్ల వెంటన ఊడ్చుకునేటువంటి పిల్ల ఆ అమ్మాయికి డాక్టర్గా వెళ్ళేటువంటి అవకాశం కలిగితే ఆ ఫీజులన్నీ కూడా ఈ మందిరం నుంచి కూడా కట్టడం అనేటువంటి, అది కూడా మున్సిపల్ స్కూల్స్లో చదివినటువంటి పిల్లలు అనేటువంటి కూడా నేను చెప్తున్నా. దీనికి గల కారణం వారిలో కనుక చదువుకునేటువంటి ఉత్సాహం ఉంటే మా బోటి వాళ్ళని కనుక అప్రోచ్ అయినట్లయితే మేము చేయకపోయినా ఇతరుల ద్వారా కూడా చేయి పెట్టగలం అనేటువంటి చెప్తున్నాం. అదే మున్సిపల్ స్కూల్స్లో కృష్ణలంకలో ఉండేటువంటి మున్సిపల్ స్కూల్లో చదివేటువంటి ఒక పిల్లవాడికి IIITలో రావటం, ఒక పిల్లవాడికి అయితే బిట్స్ పిలాని కూడా రావటం అనేటువంటి జరిగింది. అటువంటి పరిస్థితి నుంచి దాటి ఇప్పుడు IIIT అనేటువంటిది మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి
మీరందరూ కూడా అది సద్వినియోగం చేసుకుంటారని కూడా కోరుకుంటూ బాబాగారి ఆశీస్సులు పిల్లలందరికీ ఉండాలని, మరింత శ్రద్ధతో ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలందరికీ బోధన అందజేస్తారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం.